హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల ఈ నెలలో జమ అయ్యేటువంటి తాజా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి వేతన పెంపు, పెండింగ్ బకాయిల చెల్లింపులు, అదేవిధంగా ఐఆర్ ప్రకటన, డిఏలు విడుదల, కొత్త పిఆర్సీ కమిషన్కు సంబంధించిన ఏర్పాటు లాంటి అనేక సమస్యలు అయితే ఉన్నాయండి. ఈ విషయంలో ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం, తగిన నిధుల కేటాయింపు లేకపోవడం వల్ల ఉద్యోగులకైతే తీవ్ర నిరాశ అయితే కలిగిస్తోంది ప్రభుత్వం అయితే. ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో తమకి తగిన నిధులు కేటాయిస్తారని ఆశతో అయితే ఎదురుచూశారు. కానీ ఆ నిధులు నిరాశనే మిగిల్చాయి. ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడుతున్నామని ఆర్థిక శాఖ అధికారులు అయితే తెలిపారండి. మొత్తం బకాయిలన్నీ కూడా 25,000 కోట్లు ఉంటే అందులో కేవలం 5,000 కోట్లు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం ఉద్యోగులని నిరాశకైతే గురిచేసింది. మొత్తం బడ్జెట్ 3.2 లక్షల కోట్లు కాగా ఉద్యోగుల బకాయిలకు కేవలం కొన్ని వందల కోట్లు మాత్రమే కేటాయించడం అనేది అసంతృప్తికైతే ముఖ్య కారణమైంది. ఇక ఉద్యోగుల పెండింగ్ డిఏలు ఇంకా విడుదల కాలేదండి. పిఆర్సీ కమిషన్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. దీని కారణంగా కొత్త పే స్కేల్స్పై అనిశ్చితి అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు అయితే చాలా కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగుల సొంత డబ్బు అయినటువంటి జీపీఎఫ్ కూడా సమయానికి మంజూరు కావటం లేదు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం అయితే చేస్తున్నాయి. సంక్రాంతి సమయానికి కొంత మొత్తం విడుదల చేసినప్పటికీ కూడా అది పూర్తిగా సరిపోలేదని ఉద్యోగ సంఘాలు అయితే అంటూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉద్యోగుల కోసం పీఆర్సీ అమలు చేస్తామని, డిఏలు వెంటనే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ బడ్జెట్లో వీటి కోసం తగిన నిధులు కేటాయించకపోవడం అనేది ఉద్యోగులనైతే నిరాశపరిచిందండి. ముఖ్యంగా ఐఆర్ మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు వాటికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన రాలేదు. ముఖ్యంగా జీతాలు పెంచకపోగా ఉద్యోగుల ఆదాయ పన్ను మాత్రం పెరుగుతూనే ఉంది. పెన్షనర్లపైన పన్ను భారం ఎక్కువగా పడుతుండడం అన్యాయమని ఉద్యోగులు ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు జీతాలు పెంచకుండా మరోవైపు పన్నుల రూపంలో భారీగా వసూలు చేయడం సరైన విధానం కాదని కూడా అంటూ ఉన్నారు. ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను అయితే సిద్ధం చేసుకోవాల్సి ఉందండి. ముఖ్యంగా ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాలని, ఎప్పటికైనా సరే తమ వేతన బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని పలువురు నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం వీటిని వినియోగిస్తామని ప్రభుత్వం అయితే చెబుతోంది. ముఖ్యంగా 5,000 కోట్ల వరకు కూడా చెల్లిస్తున్నట్లు సమాచారం అండి. కానీ ఇది 25,000 కోట్ల మొత్తానికి చాలా తక్కువ అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉగాది కానుకగా ప్రభుత్వం ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే ఉద్యోగుల ఆశ అయితే చిగురిస్తుందండి. మొత్తానికి ప్రభుత్వం ఎన్నికల సమయ హామీలని అమలు చేసి ఉద్యోగుల న్యాయమైన హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో తొందరపడాలి. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా అడ్డంకిగా అయితే మారవచ్చు. ఉద్యోగులందరికీ కూడా మంచి రోజులు వచ్చాయని అనుకుందామండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే ముందుగానే మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మంచి రోజులు అయితే వస్తాయని అయితే కాస్త సమయం అయితే పడుతుంది. అయితే ఈ నెలలో విడుదలయ్యేటువంటి బకాయిల విషయానికి వస్తే ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా అయితే కొంత మొత్తం అయితే బకాయిలు అయితే జమ అయ్యాయండి. అయితే ఈసారి ఉగాది కానుక కూడా కొంత మొత్తం అయితే జమ కాబోతున్నాయి. 5,000 కోట్ల రూపాయలు అయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అయితే జమ కాబోతున్నాయి. అయితే వాటిలో ఎక్కువ శాతం ఈసారి డిఏ, పిఆర్సీ బకాయిలు ఉంటాయి అని చెప్పి అంచనా అయితే వేస్తున్నారండి. ఎందుకంటే ప్రభుత్వం 2025లో మార్చిలో అయితే కొంతమేర డిఏలు అయితే మూడో విడతకు సంబంధించి, అంటే 2023కు సంబంధించి జూలై నెల డిఏ మూడో విడతకు సంబంధించి మార్చిలో అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన బకాయిలు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి నిపుణులు అయితే చెబుతూ ఉన్నారండి.
చూడాలి ప్రభుత్వం డిఏ అరియర్స్ని విడుదల చేస్తుందా, లేదంటే జీపీఎఫ్ ఎస్ఎల్స్ ఇవి ఏమన్నా విడుదల చేస్తుందా. ఎందుకంటే డిఏపిఆర్సి బకాయిలు జమ చేయాలంటే ఈ 5,000 కోట్ల రూపాయలు ఏ పక్కకి కూడా సరిపోవండి. ఎందుకంటే ఒక్కొక్క ఉద్యోగికి డిఏ అరియర్స్ అనేది 2 నుంచి 4 లక్షల పైమాట అయితే బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఇది చిన్న మొత్తం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి ఈసారి ఖచ్చితంగా 3వ విడత డిఏ అరియర్స్ కానీ లేదంటే చిన్న మొత్తంలో ఉన్నటువంటి బకాయిలు కానీ విడుదల కాబోతున్నట్టు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.